నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం మనం సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఈ స్టీల్ ఫ్లైఓవర్ ఈ నెల 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండే. అయితే ఇది కాస్త ఆలస్యమైంది. దీనికి గల కారణాలు ముఖ్యంగా ఈ స్టీల్ ఫ్లైఓవర్కి సంబంధించి పేరు పెట్టే విషయంలో చాలా వరకు అభ్యంతరాలు రావడంతో ఈ ఫ్లైఓవర్ యొక్క ప్రారంభాన్ని వాయిదా వేశారు. ఈ వాయిదాని కాస్త ఈ నెల చివరికి లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అయితే తెలుస్తుంది. అయితే ఈ ఫ్లైఓవర్కి అసలు ఈ పేరుకు వివాదం ఎందుకు వచ్చింది, ఎవరి పేరు పెట్టాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఈ పేరు పెట్టే విషయంలోనే అభ్యంతరాలు వస్తున్నాయనేటువంటి అంశాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అలాగే కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ముఖ్యంగా మనతో పాటు తెలంగాణ స్వాభిమాన పరిషత్ స్టేట్ కన్వీనర్ వినయ్ కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఏదైతే స్టీల్ ఫ్లైఓవర్ సైదాబాద్కి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 తారీఖున ప్రారంభించాల్సి ఉండే, కానీ ఎందుకు లేట్ అయింది? కేవలం ఈ యొక్క ఫ్లైఓవర్ పేరు వివాదం వల్లనే దీన్ని ఆలస్యం చేశారు, వాయిదా చేశారని చెప్తున్నారు. అసలు కారణం ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. ఈ సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీరు అన్నట్టుగా ఈ 15 ఆగస్టుకు టెంటేటివ్గా ఇనాగ్రేషన్ చేయాల్సి ఉంది. కొంచెం ఇంకా పని పూర్తి కావాల్సి ఉంది టెక్నికల్గా. మరొక అంశం ఏంటంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు సంబంధించిన విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా మొట్టమొదటగా ఈ స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కు తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఒక పేరు గురించి ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ సంగం లక్ష్మీబాయి, ఆమె గతంలో 1900 స్వాతంత్ర ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్ లాంటి మహాత్మా గాంధీతోటి ఇంకా జాతీయ నాయకులైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధురాలు. స్వాతంత్రం అనంతరం కూడా జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్లోని బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న బురుగుల రామకృష్ణారావు హైదరాబాద్ స్టేట్లో మంత్రివర్గంలో ఈమె విద్యాశాఖ ఉపమంత్రిగా సేవలు అందించింది రాష్ట్రానికి. తదుపరి వికారాబాద్ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు, 2వ లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నిక కావడం, అదేవిధంగా 3వ లోక్సభ నుంచి కూడా వికారాబాద్ నుంచి ఎన్నిక కావడం, 4వ లోక్సభ మాత్రం ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా సేవలు అందించింది. ఇలాంటి ఎన్నో విశేష సేవలు అందించడం రాజ్యాంగబద్ధంగా పదవిలోనే కాకుండా ఇక్కడ సైదాబాద్లోని అయ్యసదన్ ప్రాంతం, ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న అయ్యసదన్ ప్రాంతం, అప్పుడు స్వర్గీయ సంగం లక్ష్మీబాయి అమ్మగారు తన సొంత భూమి ఇల్లు అయిన 2 ఎకరాల ఇంట్లో పేదలకు, నీడీ పూర్ పీపుల్కు, పర్టికులర్గా గర్ల్ చైల్డ్ గురించి హాస్టల్ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆమె అప్పటి ప్రధానమంత్రి అయిన స్వర్గీయ ఇందిరాగాంధీ పేరు పైన ఇందిరా సేవా సదన్ అనే పేరుతో వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం, ఎవరైతే బడుగు బలహీన వర్గాలే కాకుండా ఆర్థికంగా ఎవరికి అవసరం ఉందో వారందరినీ కూడా హక్కున చేర్చుకొని ఆ పిల్లలందరికీ షెల్టర్ ఇవ్వడమే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పడానికి ఎంహెచ్ గుప్తా, మాషెట్టి హనుమంతు గుప్తా గారి పేరున స్కూల్ ఏర్పాటు చేయడం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సైదాబాద్ చుట్టుపక్కల సుమారుగా 6-7 దశాబ్దాల క్రితం ఇన్ని పాఠశాలలు, ఇన్ని కాలేజీలు ఉండేవి కావు. కాబట్టి అప్పుడున్న ఆమెకు దూరదృష్టితోటి ఇక్కడ సైదాబాద్ ప్రాంతంలో స్కూల్ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా మానవత్వాన్ని చాటి ఇక్కడ ఉన్న వారందరి కూడా, చుట్టుపక్కల ఉన్న వారందరి కూడా విద్యాబుద్ధుల్ని నేర్పి సమాజానికి ప్రయోజకులను అందించిన ఘనత సంగం లక్ష్మీబాయిది. కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా సంగం లక్ష్మీబాయి సంగం మెచ్చిన వనిత, స్ఫూర్తి ప్రదాత. ఇప్పుడు భావితరాలకు ఇప్పుడే ఈ విషయం తెలిస్తే చాలామంది ఆశ్చర్యం పోతున్నారు. అరే, ఇంత వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి మా ప్రాంత ప్రజలకు తెలియలేదనేది. ఇది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆమె గురించి విషయాలన్నీ పరిశీలించి తెలుసుకొని ఈ ప్రస్తావన తేవడం జరిగింది. ఎందుకంటే మహనీయులను, మహానుభావులను మనం గౌరవించడం, వారిని విస్మరించకుండా నిత్యం స్మరించడం ద్వారా మనం వారి చేసిన సేవలు, వారు నడిపిన వారి ఆదర్శాలకు, ఆశయాలకు అనుగుణంగా ఈ జనరేషన్ సమసమాజ నిర్మాణానికి పాటుపడే అవకాశం ఒకటైతే, రెండవది వారి సేవలను మనం ఎల్లా కూడా వారి వారసులుగా
మనం గౌరవించడం మన సాంప్రదాయం, సంస్కారం. పెద్దలను గౌరవించడం మన సంస్కారంలో భాగం. అదేవిధంగా ప్రభుత్వాలు ఒక ఆనవాయితీ వస్తుంది. మహనీయుల పేర్లు, మహానుభావుల పేర్లు ఎక్కడో ఒక చోట, కట్టడాలైతేనేమి, ఈ కాలేజీలు అయితేనేమి, ఇంకా ప్రాంతాల పేరు అయితేనేమి, రకరకాలుగా వారిని ఏదో రకంగా వారి పేరు మీద అవార్డులు అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, మనకు తోచిన విధంగా వారిని సముచితంగా గౌరవించడం వారి పట్ల నిజమైన నివాళి అని మేము తెలంగాణ స్వాభిమాన పరిషత్ భావిస్తూ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్లోగన్ ఏదైతే బేటీ పడావ్ బేటీ బచావ్ అయితే ఉన్నదో, ఆ రోజుల్లో 70-80 ఏళ్ల క్రితమే దూరదృష్టి గల నాయకురాలు సంగం లక్ష్మీబాయి అమ్మ. ఆమె బేటీకు బి బచాయి, హాస్టల్ మే రక్కర్, వసతి గృహంలో ఆడపిల్లలను దగ్గరికి తీయడమే, బచాన్ చేయడమే కాకుండా పడాయి బి, బేటీకు బి బచాయి బేటీకు బి పడా దియే స్కూల్ మే తాకి. ఎందుకంటే ఆమె చేసిన ఆ మహిళల పట్ల, ప్రత్యేకించి మహిళా అభ్యున్నతికి ఆమె విశేష కృషి చేసింది. ఎప్పటికప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, రాధికా మెటర్నిటీ సెంటర్ అయితేనేమి, వాసు శిశు విహార్ అయితేనేమి, రకరకాల ఆమె చెప్పుకుంటూ పోతే మీకు సమయం సరిపోదు. అయితే కిషోర్ గారు, ఈ ఫ్లైఓవర్కి వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఒక వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ డిఆర్డిఎల్కి సంబంధించి ఆ ఫ్లైఓవర్ కూడా పెట్టేసి ఉన్నారు. మళ్ళీ ఇది పెడితే ట్రాఫిక్ నావిగేషన్ కూడా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ సంగం లక్ష్మీబాయి పేరు పెడితే బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఎందుకు మరి? అంటే ఇక్కడ గౌరవనీయులు స్వర్గీయ ఏపీజే కలాం గారిని కూడా మనం చాలా హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తాము. ఆయన పట్ల నివాళి అర్పిస్తాం, ఆయనను గౌరవిస్తాం. ఆయన మన రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించిండు. సైన్స్లో మన సైంటిస్ట్గా విశేష సేవలు అందించిన ఆయనను మనం ఖచ్చితంగా సముచితంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది, యావత్ దేశం పైన ఉంది. ఆయన పట్ల మనకు ఎటువంటిది, పోయినోళ్ళందరూ ఉన్నోళ్ళు మంచోళ్ళు అనేది ఒకటి కవి రాసినట్టుగా, పోయినోళ్ళను మహనీయులను అందరినీ కూడా మనం గౌరవిస్తున్నాం. ఎవరిని కూడా చిన్న చూపు తక్కువ చూపు చేస్తలేం. కానీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆల్రెడీ డిఆర్డిఓకు ఆయన పేరు సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మన సంతోష్ నగర్ దాటిన తర్వాత. ఇంకా ఆయనను, అలాంటి మహనీయులను దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడనైతే మనకు సైంటిఫిక్ డిఫెన్స్ సెంటర్లు ఉన్నాయో అక్కడ ఆయనను గౌరవించుతున్నారని తెలిసింది. అదేవిధంగా వారిని ఇంకా అక్కడ ఆ రకంగా దానికి రిలేటెడ్ సైంటిస్ట్ కాబట్టి డిఫెన్స్ ఓరియంటెడ్ వాటికి ఆయనను గౌరవించే అవకాశం ఉంది. ఇక్కడ సంగం లక్ష్మీబాయి పేరును ఆమె స్థాయికి, ఆమె ఔన్నత్యానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ చిన్న పేరే మా దృష్టిలో, అన్యదా భావించొద్దు. కానీ ఆమె పేరుని ఈ బ్రిడ్జికే పెట్టాలని మేము అడగడంలో ఏంటంటే, సైదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఒక గర్వకారణం. ఆమె మా ప్రాంతంలో ఉండి ఈరోజు ఐఎస్ సదన్ అనేది అందరికీ ప్రాచుర్యంలో ఉన్న, చాలామందికి తెలియదు. ఐఎస్ సదన్ అంటున్నారు, కానీ ఇది ఇందిరా సేవా సదనం ఏర్పాటు చేయడం కాకుండా అది కూడలి. ఈ బ్రిడ్జ్ అంతా జంక్షన్, ఐఎస్ సదన్ జంక్షన్లనే మలుపులు తీసుకుంటుంది. ఒకవైపు చెంపాపేట, ఒకవైపు సంతోష్ నగర్ వైపు. ఆ కూడలి ప్రాచుర్యం, అక్కడనే ఆమె తుది శ్వాస వరకు అక్కడనే ఉండడం, ఆ ప్రాంతంలోనే ఆమె శ్వాస వదలడం, ఆ వసతి గృహంలోనే అక్కడే ఆమె సమాధి చేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆమెకు, ఈ ప్రాంతానికి, ఈ బ్రిడ్జికు అనుబంధం ఉంది. కాబట్టి ఆమెను ఈ బ్రిడ్జికు పేరు పెట్టడమే కాకుండా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ మా ప్రాంత ప్రజలకే గర్వకారణం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి మహిళలు, సగభాగం ఉన్న మహిళలందరూ కూడా హర్షిస్తారని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అన్ని వర్గాల వారిని మరొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే కిషోర్ గారు, మీరు స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు, స్థానిక ఎంపీని కూడా ఈ పేరు విషయంలో వెళ్ళి వారిని కలవడం జరిగిందని చెప్పారు. మరి వాళ్ళు ఎట్లా స్పందించారు? మేము ప్రోటోకాల్ అంటే మా బాధ్యత ఏంటంటే, తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులను ఈ 2 నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది కాబట్టి, యాకుత్పుర, మలక్పేట 2 ఎమ్మెల్యేలను, ఎంపీ జ్యూరిస్డిక్షన్ కాబట్టి గౌరవనీయులు అసదుద్దీన్ ఓవైసీ గారిని, వీరందరినీ కలవడం మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి. వాళ్ళ స్పందన మేము ఇచ్చినాము, సరే పరిశీలిస్తామన్నారు తప్ప దేనికి వ్యతిరేకించలేదు, దాన్ని ఏం చేయలేదు. కాబట్టి అల్టిమేట్గా ఏంది, రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి పెద్ద, మనకు పెద్దన్న లాంటి వాడు, మన రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి. కాబట్టి మేము డైనమిక్ మినిస్టర్, గత ప్రభుత్వాలు ఎన్నో చెయ్యని పనులు, విస్మరించిన అన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి ముందుకొచ్చి చేస్తున్న తరుణంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్దర్ అవార్డు పెట్టిండు సినీ ఫీల్డ్లో, ఎవరు ఊహించలేదు, గతంలో విస్మరించారు.
అటువంటి నిర్ణయాలు మన ముఖ్యమంత్రి తీసుకుంటున్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సంగం లక్ష్మీబాయి అమ్మ గారి పేరు ఈ బ్రిడ్జికు పెట్టడమే కాకుండా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాడని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము.